హలో ఎవ్రీవన్. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి బోనాలు అంటే తెలియని వాళ్ళు ఉండరు కదా. సో బోనాల సందర్భంగా మేము పెద్దమ్మ తల్లి టెంపుల్లో బాగా చేస్తారని తెలిసి ఒక వీకెండ్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సండే అయితే ఎక్కువ రష్గా ఉంటుందని చెప్పేసి బోనాలు రోజు ముందు రోజు సాటర్డే అయితే వెళ్ళాము. ఆ రోజు బోనాలు ప్రిపరేషన్ జరగటం వల్ల మొక్కులు కానీ ముడుపులు కానీ లేదా కాయిన్ నిలబెట్టడం అయితే లేదు మేము వెళ్ళిన రోజు. బట్ రష్ తక్కువగానే ఉంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఏదైనా మొక్కులు ఉంటే కనుక, ఏదైనా కోరికలు ఉంటే కనుక చక్కగా అమ్మవారికి నమస్కరించుకొని ముడుపు అయితే సమర్పించుకుంటారు. ప్రదక్షిణ చేసి పూజ చేయించుకొని ఇక్కడ నవశక్తి దేవతల మండపం దగ్గర అయితే ముడుపు అయితే చెల్లించుకుంటే కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పేసి ఇక్కడ నమ్మకం. సో మేమైతే వెళ్ళాం కానీ ముడుపు అయితే కట్టలేకపోయాము. ఆ రోజు ఎలవలు చేయలేదు. సో అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకొని మొక్కుకొని అయితే బయటకు వచ్చిన తర్వాత పక్కనే ఆ నాగదేవత ఆలయం కూడా పుట్ట కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని పక్కన టీటీడీ దగ్గరలో ఉండేసరికి శనివారం వెళ్ళాం కాబట్టి టీటీడీకి కూడా వెళ్ళాము. శనివారం టీటీడీకి వెళ్ళిన తర్వాత మాకు ఇంత అదృష్టం ఉందా అని చెప్పి అసలు అనుకోలేదు. రష్ ఎక్కువగా ఉంటుందేమో, దర్శనం అవుతుందా లేదా అనుకునే టైంలో మేము వెళ్ళిన వెంటనే అప్పుడే ఆ స్వామివారి ఊరేగింపు వచ్చింది. చక్కగా ఊరేగింపు చూసుకొని హారతి చూసుకొని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది. అండ్ సాటర్డే అన్నప్రసాదం దొరికిద్దా లేదా అని అనుకునే టైంలో టోకెన్స్ లేకుండానే సాటర్డే రోజు అన్నప్రసాదం దొరకడం మా అదృష్టంగా అయితే భావించాము. ఆ రోజు చాలా చల్లగా ఉంది వాతావరణం కూడా. ఆ స్వామివారి అన్నప్రసాదం చాలా రుచిగా అనిపించింది. ఆ స్వామివారిని మంచిగా దర్శనం అయితే చేసుకొని అన్నప్రసాదం కూడా స్వీకరించేసుకున్నాము. అలానే ఇక్కడ మార్నింగ్ టిఫిన్ కూడా ఉంటుంది. ఆ స్వామివారి ప్రసాదం లాగా మధ్యాహ్నం వచ్చే భక్తులకైతే అన్నప్రసాదం అయితే పెడతారు. ఇలా చక్కగా ఒక స్వీటు, 2 కూరలు, ఒక పచ్చడి, సాంబారు, మజ్జిగ ఇవన్నీ కూడా ఉంటాయి. తృప్తిగా స్వామివారి ప్రసాదం అయితే స్వీకరించే స్వామివారిని మనస్ఫూర్తిగా మొక్కుకొని అయితే వచ్చాము.